బాపట్ల జిల్లా వేటపాలెంలో జరిగిన హత్యలు స్థానికంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఒక కేసు విచారిస్తూ ఉండగా మరొక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈ కేసులో అనుమాతుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా అనూహ్యంగా మరొక హత్య వెలుగులోకి వచ్చింది. నిందితుడు హత్య చేసింది ఆ మహిళను కాదని మరొక మహిళను అని చెప్పడంతో పోలీసులే షాక్ అయ్యారు. దీంతో ముందుగా చనిపోయిన మహిళ ఎవరా అని పోలీసులు విచారణ చేపట్టారు. పందులపల్లి గ్రామం నాగవరప్పమ్మ గుడి సమీపంలోని కొబ్బరి తోటలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును ఎస్ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్న క్రమంలో స్థానిక వినాయకపురానికి చెందిన ప్రమీల అలియాస్ మౌనిక కనిపించడం లేదని తెలుసుకున్నారు. బహుశా మృతురాలు వారి తాలూకానే అని భావించి పోలీసులు ఆ వైపు దృష్టి సారించారు. భర్త చనిపోవడంతో స్వగ్రామమైన ప్రకాశం జిల్లా నాగులపాడులోనే ప్రమీల నివసిస్తూ అప్పుడప్పుడు వినాయకపురంలో అమ్మమ్మ వద్దకు వస్తూ ఉంటుందని తెలుసుకున్నారు. ఆమెకు నిజాంపట్నానికి చెందిన ఈగ వెంకటేశ్వర్లతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుసుకుని అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో అనుమానితునిగా వెంకటేశ్వర్లు గత నెల రోజులుగా తెనాలి, నిజాంపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ఉండేవాడు. నిత్యం సిమ్ కార్డులు మారుస్తూ ఎవరికంటా పడకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు. చీరాల రూరల్ సిఐ సాంకేతిక పరిజ్ఞానంతో శుక్రవారం అతన్ని వేటపాలెంలో అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరొక హత్య వెలుగు చూసింది. పోలీసులు విచారణ చేసే క్రమంలో నిందితుడు వెంకటేశ్వర్లు తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానాలు అక్కడ మృతదేహం వద్ద ఆనవాళ్లకు పొంతన కుదరకపోవడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడు వెంకటేశ్వర్లను కొబ్బరి తోటకు తీసుకురాగా తాను హత్య చేసింది మరొక ప్రదేశంలో అని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. కొబ్బరి తోటకు సమీపంలోని వెదురు బొంగుల తోట వద్దకు తీసుకెళ్లి అక్కడ ఒక మహిళను హత్య చేసే మృతదేహాన్ని పూడ్చినట్లుగా చెప్పాడు. గతంలో ఇద్దరికి సంబంధాలు ఉన్నప్పటికీ తన మామర్ది సైకం నాగబాబుతో ప్రమీల సాన్నిహిత్యంగా మెలిగింది. నాగబాబును వదిలేయాలని వెంకటేశ్వర్లు కోరాడు. ప్రమీల నిరాకరించడం నాగబాబుతో కలిసి ఏప్రిల్ 30న ఆమెను హతమార్చినట్లు తెలిపాడు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలు, మృతురాలి బంధువులు కోరారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ శేషగిరిరావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందిని అభినందించారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని చెప్పారంటే ఈ దీపిక అలియాస్ ప్రమీలని మేము చంపడం జరిగింది. చంపిన తర్వాత ఈ నాగవరప్పమ్మ టెంపుల్ రోసయ్య కాలనీ ఏరియా అటువైపు పూడ్చిపెట్టామని చెప్పారు. ఈ బాడీ ఆల్రెడీ 2వ తేదీన బయటపడిన బాడీకి సంబంధించి అది ఎవరిది అంటే అది మాకు తెలియదు సార్, ఇది ఆల్రెడీ మేము చంపి పూడ్చిపెట్టడం జరిగింది, వస్తే మేము చూపిస్తాము ఫలానా చోట పూడ్చిపెట్టామని చెప్పారు. ఎందుకు చెప్పారంటే దీనికి కారణం ఉంది. ఈగ వెంకటేశ్వరరావు యొక్క సొంత చెల్లెలిని సైకం నాగబాబు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ నాగబాబు ఈ మృతురాలు ఈ దీపిక అలియాస్ ప్రమీలతో కనెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ మృతురాలు ఏం చేస్తుందంటే ఈ నాగబాబుని ఒత్తిడి చేస్తా ఉంది. నీ భార్యని వదిలిపెట్టి నన్ను చేసుకో అని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉంటే నాగబాబు వెంకటేశ్వరరావుకి చెప్పడం జరిగింది. వెంకటేశ్వరరావు, నాగబాబు ఇద్దరు కూడా ఈమె ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది బాగా. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే మీ ఇద్దరి గురించి నేను మా కుల పంచాయతీలో పెడతాను, మిమ్మల్ని బ్యాడ్గా ప్రచారం చేస్తాననేటప్పటికీ ఈమెని అడ్డు తొలగించాలి, ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి